పెద్ది మూవీ డే 1 కలెక్షన్స్ ఎంత రావచ్చు డే 1 ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎగ్జాక్ట్గా ఇంతే అయితే రాబోతున్నాయి రేపు. సో వీడియోలోకి అయితే వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అసలు 100 కోట్లు దాటుతాడో లేదా, అసలు నిన్న ప్రీమియర్స్ ఎంత వచ్చింది, అండ్ ఈరోజు మార్నింగ్ ఆక్యుపెన్సీ ఎలా ఉంది, మొత్తం డీటెయిల్గా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్లోకి వెళ్తే, నిన్న పెద్ద మూవీ ప్రీమియర్స్ అయితే వేశారు. ప్రీమియర్స్ వచ్చేసి ఇండియాలోనే టాప్ 3 ప్లేస్లో అయితే నిల్చుంది. దురంధర్ 2 వచ్చేసి దాదాపు 52 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది ఓన్లీ ఇండియాలోనే ప్రీమియర్స్ ధర. అండ్ సెకండ్ వచ్చేసి ఓజీ మూవీ దాదాపు 25 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది ప్రీమియర్స్ మన ఇండియాలోనే. అండ్ ఇప్పుడు పెద్ద మూవీ వచ్చేసి థర్డ్ ప్లేస్లో 22 క్రోర్స్ అయితే గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది ప్రీమియర్స్ నుంచి. ప్రీమియర్స్ క్లారిటీ ఉందిగా మీకు 22 కోట్లు వచ్చాయని చెప్పి. సో ఇప్పుడు జూన్ 4th ఎలా ఉంది ఈరోజు బిజినెస్ చూద్దాం ఒకసారి. మార్నింగ్ ఆక్యుపెన్సీ చూసుకుంటే 59% అయితే ఉంది. మొత్తం ఇండియా వైడ్గా 9,560 షోలు అయితే పెద్ద మూవీ రన్ అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఇండియాలో నెట్ వచ్చేసి 29 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. ఇది మన ఇండియన్ గ్రాస్ లో వచ్చేసి దాదాపు 56 కోట్లు అయితే అవుతాయి మొత్తం 3 షోలకు గాను. మార్నింగ్ వచ్చేసి 59% ఆక్యుపెన్సీ ఉంది. ఆఫ్టర్నూన్ వచ్చేసి 62% ఆక్యుపెన్సీ అయితే ఉంది. ఈవినింగ్ షోలు వచ్చేసి 72% ఆక్యుపెన్సీ అయితే పెరిగింది. అంటే ఆక్యుపెన్సీ అనేది పెరుగుతుంది. సో టాక్ మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడైతే ఆక్యుపెన్సీ అయితే పెరుగుతూ వస్తుంది. సో నైట్ షోలకు కూడా ఆక్యుపెన్సీ సేమ్ ఇదే రేంజ్ 70% అయితే ఉండొచ్చు. మొత్తంగా ఇండియా వైడ్గా ఇప్పటి వరకు చూసుకుంటే 56 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ అయితే చేసింది. నైట్ షోలు కూడా యాడ్ చేసి చూసుకుంటే అదొక 10 కోట్లు అయితే ఉంటుంది అనుకోండి. దాదాపు 66 కోట్లు గ్రాస్ అనేది కలెక్ట్ అయితే చేయబోతుంది. కలెక్ట్ అయితే చేసింది ఈ రోజు వరకు. సో ఈ 66 కోట్ల గ్రాస్ ఆఫ్లైన్ కలెక్షన్స్ యాడ్ చేయట్లేదు, ఓన్లీ ట్రాక్ అయిన కలెక్షన్స్ మాత్రమే. సో ఈ ఆఫ్లైన్ కలెక్షన్స్ ఇంకొక 10 కోట్లు వేసుకుందాం. లేదు ఆఫ్లైన్ కలెక్షన్స్ 10 కోట్లు రావు, ఒక 8-6 కోట్లు వేసుకుందాం. దాదాపు ఒక 70 కోట్ల గ్రాస్ అనుకోండి. ఇప్పటివరకు 70 కోట్ల గ్రాస్ అనేది కలెక్ట్ అయితే చేసింది ఆఫ్లైన్ సేల్స్తో కలిపి కూడా. ఓవర్సీస్ నుంచి మనకి నెంబర్స్ అనేవి కనిపించాలి. ఓవర్సీస్ నుంచి ప్రీ సేల్స్ దాదాపు 15 కోట్లు అయితే ఉన్నాయి. దాదాపు ప్రీమియర్స్ వచ్చేసి 1.12 మిలియన్స్ అయితే జరిగింది అమెరికా నుంచి. అలాగే మిగతా అన్ని ఏరియాలు కలుపుకున్నా కూడా ఒక 1.4 మిలియన్స్ దాకా అయితే అయ్యాయి. అంటే దాదాపు 15 కోట్ల గ్రాస్ వరకు అయితే అయ్యాయి. సో ఈ డే 1 అనేది ఇప్పుడు వాళ్ళకి మార్నింగ్ కాబట్టి ఇప్పుడు షోలు అనేవి నడుస్తూ ఉంటాయి. నైట్ అంతా వాళ్ళకి ఒక మార్నింగ్ కాబట్టి వాళ్ళ షోలు అనేవి నడుస్తుంటాయి. అవన్నీ కంప్లీట్ అయిపోయేసరికి డే 1 ఒక 450K అట్లా రావచ్చు. అంటే ఓవర్సీస్ మొత్తం నీకు 20 కోట్ల లోపలే ఉండబోతుంది. 20 కోట్ల లోపలే గ్రాస్ అయితే ఉండబోతుంది. 18 నుంచి 25 కోట్ల గ్రాస్, 20 నుంచి 20 కోట్ల 22 కోట్ల మధ్య గ్రాస్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు మన ఇండియాలో వచ్చేసి దాదాపు ఒక 70 నుంచి 72 కోట్లు కలెక్ట్ చేసిన ఓవర్సీస్ నుంచి ఒక 22 కోట్లు వస్తాయి. అంటే దాదాపు మొత్తం కలుపుకుంటే ఒక 94 కోట్లు, ఒక 95 కోట్ల గ్రాసు. లేదు ఒక 5 కోట్లు కూడా ఎందుకు వదిలేస్తున్నా, ఒక 100 కోట్ల గ్రాసు. అంతే, ఇంతకు మించి ఇంకెక్కువ రాదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. కుదిరితే ఒక 5 కోట్లు ఎక్కువ, 5 కోట్లు తక్కువ రావచ్చు తప్ప దీనికి దాటేసి 110 కోట్లు 120 కోట్లు వచ్చే అవకాశమే లేదు. ఇది మొత్తం వచ్చిన ట్రాక్డ్ కలెక్షన్స్తో నేను చెప్తున్న వీడియో. ఇది ఏదో నేను సొంతంగా చెప్తున్న మ్యాటర్ కాదు. ట్రాక్ చేసిన కలెక్షన్స్, ఎన్నెన్ని టికెట్లు బుకింగ్ అయ్యాయి, అవన్నీ నెంబర్లతో సహా షోలతో ద్వారా మీకైతే చెప్తున్నాను కాబట్టి ఇంతైతే రాబోతున్నాయి. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఆక్యుపెన్సీ ఇలా ఉంది, షోస్ అయితే ఇన్ని ఉన్నాయి, మరి కలెక్షన్స్ అయితే ట్రాక్ అయిన కలెక్షన్స్ అయితే ఇన్ని ఉన్నాయి. మరి రేపు ఎంత రావచ్చు దాని గురించి మీకు క్లియర్గా అట్టుగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, హిందీ నుంచి ఎంత రావచ్చు. హిందీ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 1.92 క్రోర్స్ అనేది నెట్ అనేది ఇప్పటివరకు ట్రాక్డ్ ధర కలెక్షన్స్ అయితే వచ్చాయి. 1.92 అంటే 1,92,00,000 ఇది నెట్. ఆఫ్లైన్ సేల్స్ కూడా కలుపుకుంటే ఇంకొక 50 లక్షలు ఉంటాయి. దాదాపు ఒక 2.5 కోట్లు నెట్ అయితే రావచ్చు. అంటే ఇప్పుడు పెద్ద మూవీకి డే 1 హిందీ వచ్చేసి 2.5 కోట్లు వస్తున్నాయి. గేమ్ చేంజర్కి 8 కోట్లు వచ్చాయి, దేవరకి 7 కోట్లు వచ్చాయి. బట్ దీనికి 2.5 కోట్ల నుంచి ఒక మ్యాక్సిమం ఇంకో 4 కోట్లు అనుకోండి. ఇంక మిగతావన్నీ యాడ్ చేసి చూసుకుని నైట్ షోలు కూడా యాడ్ చేసి చూసుకుంటే ఒక 4 కోట్ల నెట్ అయితే రావచ్చు మూవీకి. అంతకు మించి ఇంకెక్కువ అయితే రాదు. కన్నడ వర్షన్ 18 లక్షలు అంటే ఒక 20 లక్షలు అయితే రావచ్చు.
తమిళ్ నుంచి ఇప్పటివరకు చూసుకుంటే 35 లక్షలు ట్రాక్డ్ ధర కలెక్షన్స్ అయితే వచ్చాయి. 35 లక్షలు ఈవినింగ్ షో, నైట్ షోలు, అలాగే ఆఫ్లైన్ సేల్స్ అన్ని యాడ్ చేసుకుంటే ఒక 50 లక్షలు ఉంటాయి అనుకోండి. అంటే ఓవరాల్గా ఒక 75 లక్షల గ్రాస్ అయితే రావచ్చు. 75 లక్షల గ్రాస్ తమిళనాడు నుంచి. మలయాళం మీకు ఆల్రెడీ చెప్పాను, ఇప్పటివరకు ట్రాక్ అయిన కలెక్షన్స్ మలయాళం నుంచి 6 లక్షలు, అంటే చాలా తక్కువ. 6 లక్షలు అంటే మొత్తం ఈవినింగ్ షో, నైట్ షోస్, అలాగే ఆఫ్లైన్ కలెక్షన్స్ యాడ్ చేసుకుంటే ఒక మ్యాక్సిమం ఒక 12 లక్షలు, ఒక 15 లక్షలు రావచ్చు అంతే. ఎక్కడి నుంచి? మలయాళం నుంచి. మీకు సౌత్, కన్నడ, మలయాళం, కన్నడ ఇవన్నీ హిందీ అంతా క్లాట్ వచ్చేసింది అనుకుంటున్నాను. ఏ ఏరియా నుంచి ఎంత రావచ్చో. తెలుగు నుంచి ఇప్పటివరకు 26 కోట్లు అనేది నెట్ అనేది ఉంది. నైట్ షోలు కూడా యాడ్ చేసి చూసుకుంటే అది కాస్త ఇంకొక 10 కోట్లు, 36 కోట్లు ఉండొచ్చు. సో ఈ విధంగా అటు ప్రీమియర్స్ తెలుగు నుంచి 26 కోట్లు ట్రాక్ అయితే అయ్యాయి. సో ఈ విధంగా మనం చూసుకుంటే మూవీకి 90 నుంచి 100 కోట్ల మధ్య డే 1 అయితే రావచ్చు. ఇంతకు మించి ఎక్కువగా రాదని చెప్పి నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారు? దీనికి మించి వస్తుందని చెప్పి అనుకుంటున్నారా లేదా? కింద కామెంట్ అయితే చేయండి. నేను ఏరియా వైజ్గా ఇంత డీటెయిల్గా ఇంకెవ్వడు కూడా చెప్పాడు. కావాలంటే చెప్పండి, హిందీలో ఎన్ని షోలు ఆడుతున్నాయి, తమిళ్లో ఎన్ని షోలు ఆడుతున్నాయి, వాటి ఆక్యుపెన్సీ ఎంత ఉంది, టికెట్లు ఎన్ని బుక్ అయ్యాయి, ఇవన్నీ కూడా చెప్తా. కాకపోతే వీడియో చాలా లెంత్ అవుతుంది, ఇప్పటికే చాలా లెంత్ అయింది కాబట్టి ఇంతటితో ఆపేస్తున్నాను. సో మరి ఇది పెద్ద మూవీ డే 1 కలెక్షన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఎంత రేపు వస్తాయి అనే దానికి మళ్ళీ రేపు అఫీషియల్గా టీం వాళ్ళు ఎంత అనౌన్స్ చేస్తారో, ఎంత వచ్చాయి మొత్తం డీటెయిల్గా రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఇప్పటివరకు పెద్ద మూవీకి డే 1 వచ్చిన కలెక్షన్స్, రాబోయే కలెక్షన్స్ నా మీనింగ్. సో 90 నుంచి 100 కోట్ల మధ్య గ్రాస్ అయితే రావచ్చు. నేను ఏదైతే ఎంత రావచ్చు అని చెప్పి నేను ఒక వీడియో చేశాను, ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉంటాయని చెప్పి ఒక 2 days ముందు చేశాను. దాంట్లో ఇదే నెంబర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ట్రాక్డ్ కలెక్షన్స్ చూసుకున్నా అంతే అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇంతే ఉండబోతుందని చెప్పి ఈ ట్రాక్ అయిన కలెక్షన్స్ ఇవన్నీ చెప్తున్నాయి. వీళ్ళకి మెయిన్ ఎక్కడ అడ్వాంటేజ్ అయిందంటే ఏదైతే ప్రీమియర్ చేశారో ఆ 22 కోట్ల గ్రాస్ అనేది బాగా అడ్వాంటేజ్ అయితే అయ్యింది. లేకపోతే యాజ్ యూజువల్గా నెంబర్స్ అనేవి ఇలానే ఉండేవి. ఎందుకంటే ప్రీమియర్స్ చేయడము, టాక్ కొంచెం బూస్ట్ ఇవ్వడం అనేది నెంబర్స్ కొంచెం ముందు తీసుకెళ్తున్నాయి. లేదు వాళ్ళు ప్రీమియర్స్ లేకుండా డైరెక్ట్ మూవీ చేసి ఉంటే కలెక్షన్స్ 100 కోట్లు 80 కోట్లు అట్లా ఉండేవి రేంజ్. ఎందుకంటే టాక్ బాగున్నా కూడా మ్యాట్ని ఈవినింగ్ షో నుంచి వెళ్ళేవారు జనాలు, మార్నింగ్ షో నుంచి వెళ్ళేవారు కాదు కదా. ప్రీమియర్స్ చేయడంతో టాక్ కొంచెం పుంజుకుంది కాబట్టి ఈ విధంగా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఇది మళ్ళీ రేపు అయితే కలుద్దాం. అంతవరకు వీడియోని చూస్తూ ఉండండి.